అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళా మొన్న ఫస్ట్ నేను రాలేను కదా, మా అక్క వచ్చి చెప్పింది కదా, అందుకే ఆయితారా వార్తలలో నేను చెప్తున్నా. మన ముందుగాల వెడ్ లైన్స్. ఆకలిని అపార్థం చేసుకున్నాం అంగోరి. మీ అక్క వండి పెట్టలేక అట్లా చెప్తుంది అంతే. బట్టల బాతక అని చెప్పిన సుజాత. అందరికి ఇవే కడుతుండ్రు, పెయ్యికి చల్లగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. అవ్వ దాటింది నూరేండ్లు, ఇప్పటికి ఊసిపోలే పండ్లు. ఊరికి పట్టిందంత కీడు, పొలిమెరవతల అండుకున్నారు కూడు. జోరుగా జరిగింది జాతర, దగ్గరుంటే పోదురా. మా సుజాత పోయిన తరం నాడు ఆలుగడ్డల మీద ప్రయోగం చేసింది. మరి ఇవాళ ఏం ఘనకార్యం చేస్తున్నారో ఏంటిదో. అగో సుజాత ఏడుకో పోతున్నారేం రో, నాకు చెప్పకుంటా. సుజ్జి అన్నా టెంక్ అత్తవా? ఎంత తీసుకుంటావు? 100 రూపాయల? ఒక్కదానికి 100 రూపాయలు, 20 రూపాయలు తీసుకో. సుజాత టెంకు బండికి ఎందుకు పోతున్నావు? బుద్ధుని చూసేస్తావు. అయ్యో బుద్ధుడు గానే సత్తానా, నేను అంగడికి పోతున్నా. టెంకు బండ మీద అంగడే కదిరా సుజాత, నాకు తెలియరా, మొన్న పోయిన నేను. ట్యాంక్ బండ్ అంటే ట్యాంక్ బండ మీద కాదే సత్తన్న, ఏందో దాని కిందికి పోతున్నా, జల్దిగా పోవాలి. అరే టెంకు బండలో దుంకుతావా ఏమ్రా? నీకేం బాధ వచ్చింది సుజాత అంతగానము? సత్తన్న ఒక్కటి చెప్తే ఇంకొకటి అర్థం చేసుకుంటావు. నాకేం బాధ ఉంటది? నన్ను బాధ పెట్టిన వాళ్ళని ముంచు దాంట్లో. అబ్బా నీ గురించి నాకు ఎరికే, మన 50 మండలతో నీ మగిలిని మస్తు కొట్టినావు నువ్వు కదా. నన్ను జల్దిగా ఓనియ్య సత్తన్న, అందరు మంచి ఏర్కొని పోతారు, నాకే గలీజు ఉంటాయి. ఏంటివి మేకలు అకోళ్ళ? అన్నా నీకెప్పటికి తిండి ముచ్చట్నే, చీరలు కొనుక్కుందామని పోతున్నా. కింది బాజుకు ఎన్టీఆర్ స్టేడియం ఉంటది కదా, అక్కడికి. గంటలు అంగడి పెట్టినారు, మరి అందులో కోళ్ళు మేకలు అమ్ముతారు కదరా? మా ఊరంగట్ల అన్ని అమ్ముతారు. ఓర్ని అది గాంగడి కాదే సత్తన్న, చీరల అంగడి. చీరలు కొనుక్కోనికి ఎన్టీఆర్ స్టేడియం పోవాలన్నారా? కోటికి పోతే అన్ని అగ్వకే వస్తాయి, పైసలు కూడా మిలుగుతాయి. కోటిలగా పాలిస్టర్ చీరలు కొనుక్కుంటే పెయ్యంతా దురద పెడతది, ఎండకు మంట మండుతది. అంటే మరి ఎన్టీఆర్ స్టేడియం కాడ చీరలు అమ్మతాన ఏసీలు ఫిట్టింగ్ చేస్తారా? నీ కైకాలు పాడుగాను ఏసీలు పెట్టి చూడు కాదే సత్తన్న, మంచి చీరలే చల్లగా ఉంటాయి. ఏం చీరలు రాగవి మంచిగా అంటున్నావు? అరే ఊళ్ళల్లో నేత బట్టలు నేస్తారు కదా, గా చీరలను అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వాటికొచ్చి అంగడి పెట్టిండ్రు. మరి మా ఊరు సత్యనారాయణ గారు బట్టలు నేస్తారు, ఆడు కూడా వస్తారా? కనవాడితే సత్తిగాడు అడిగినట్టు అని చెప్పు. మంచిగున్నది ఎవరో, నా ముఖం ఆయనకు తెలియదు, ఆయన ముఖం నాకు తెలియదు. అరే బైపాస్ మిస్టేక్ లో చెప్పిండ్రా, ఆడు నీకు డెలివరీ కరా, పొడుగు ఉంటాడు, నాలాకనే ఉంటాడు. పోయి అడుగు. ఏ ఊకో సత్తన్న, లేకుంటే నువ్వు రా తీసుకోవతా, కానీ ఎట్లా గుర్తుపడతాం? సరే సరే, మరి ఈ చీరలు అయితే మంచిగా ఉంటాయి ఆరా? అయినా గిఫ్ట్ ఎవరు కడుతున్నారా పాత రకం చీరలు? ఇప్పుడు ఎవ్వరు కట్టుడు కాదు, అందరు గివే కడుతుండ్రు, పెయ్యికి చల్లగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. అవునా? మా అమ్మమ్మకు కూడా ఒకటి ముత్క చీర కొనుక్కరారా, ముసలి ఊకే చీరదా చీరదా అంటాను అడుగుతుంది. ఏహేనా తానలేవే, నాకు చేనేత చీరలు అంటే మస్తు ఇష్టం, అగ్గోలా 2-3 చీరలు పట్టుకొచ్చుకుంటా. చేనేత బట్టలు నేసేటోళ్ళకి మంచి దినాలు వచ్చినాయిరా. వాళ్ళకి ఎప్పుడు వస్తాయే, నడుమ దళారి గానిలే బాగుపడతారు. సరేనా? సరే నేను పోతున్నా. పోతా నేను, మా ముసల్దానికి 2 చీరలు కొనుక్కొస్తా. పండుగ ఫోటోలో చీర రాకపోతివిరో చీర రాకపోతివిరో అంటది. నువ్వు కొనుక్కొస్తలేవు కదా, నీ సంగతి చెప్తాగు. నాకు ఆటో వచ్చింది, ఆటో ఆటో ఆగు. అబ్బా నిన్న సంధి కాలు చేతులు కుక్కలు వీకినట్టు వీకుతున్నాయి, పిక్కల కాడికి వెళ్ళి గుంజుతున్నాయి. జల్దీ డాక్టర్తానికి పోయి చూపెట్టుకోవాలి. జర్ర సేఫ్ నడవంగానే దమ్ము వస్తున్నది. నిజంగానే సత్యానికి ఏమో అయింది అనుకుంటున్నారా? నాకు గారు గిఫ్టోళ్ళందరికీ గివ్వే రోగాలు, కానీ వెనకటోళ్ళకు చాలా గట్టిగా ఉంటుండేనంట కాలు చేతులు. మా అమ్మమ్మ చెప్పింది, రావుతును ఒక్కటి జాడించుతా అంటే 16 పచ్చలు అవుతుండేనంట. మళ్ళీ ఓన్లీ ఏంది వచ్చినా కూడా గింత కూడా రోగం నొప్పి లేకుండా గట్టిగా ఉండేటోళ్ళంట. గీ అవ్వలేకనే ఇగో చెవులకు గెంటీలు, మెడల నక్లెస్ వేసుకున్న గీ అవ్వని చూడుండ్రి, కట్టె పట్టుకొని ఎంత ముద్దుగా నిలబడ్డదో. ఎన్నేళ్ళున్నదనుకుంటుర్రు? ఏమా అంటే 70-80 ఏండ్లు ఉంటాయి అని అనుకుంటారు కదా. కాదులా 100 ఏండ్లు ఉన్నాయి. గీ అవ్వ పేరు మల్లమ్మ.
ఉండేది వరంగల్ జిల్లా పల్లవేల్పు అనే ఊళ్ళే. ముసలామెకు 100 ఏళ్ళు నిండినాయని పెద్ద పండగ చేసిండ్రు. గామె కొడుకులు, కోడన్లు, బిడ్డలు, మన్మన్లు, మన్వరాలు అందరు కలిసి. చూసిండ్రా అవ్వ బలగము ఎంత పెద్దగున్నదో. మరి అవ్వేదో మాట్లాడుతుందట, ఇందముండ్రి. నాకు 12 మంది మన్మలు, నా కొడుకులు 6, నా బిడ్డలు 4, నా బిడ్డలు పుట్టిన పిల్లలు వాళ్ళ 5-6 మన్మరాళ్ళు, మన్మలు, నా అల్లుళ్ళు అందరూ చల్లగా ఉండాలని మొక్కుతాను. మాకెంతో హ్యాపీగా ఉంది. మా అమ్మమ్మ 100 years పూర్తి చేసుకుంది. మాలో ఉంటూనే తన పని తను చేసుకుంటూనే మాలో ఐక్యంగా కలిసిపోతూ ఆమె ఇప్పటికి కూడా మేము వస్తే మమ్మల్ని రిసీవ్ చేసుకొని మాకేం కావాలని చేసి పెడుతుంది. ఇప్పటికి కూడా గీ అవ్వ ఎవ్వల మీద ఆధారపడకుండా ఆమె పనులను ఆమెనే చేసుకుంటుందట. అగో ముద్దుగా కేక్ కూడా వస్తుంది, పండ్లు కూడా ఊసిపోలేవు. ఇంకా వెనకటి తిండి వాళ్ళు చేసిన కష్టంగా సొంటిది మరి. కానీ గిప్పటోళ్ళం గీ అవ్వంత గట్టిగున్నామా? నడిస్తే కాళ్ళ నొప్పులు, కూసుంటే కీళ్ళ నొప్పులు. 50 ఏండ్లకే కళ్ళు కనిపించాయి, 60 ఏండ్లకే పండ్లు ఊసిపోతాయి. ఏం చేస్తాను చెప్పుండ్రి, ఇప్పుడు అన్ని కల్తీ కూడలేనాయే అని గుసగుస పెట్టుకున్నారట గీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా. మన ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలిందంటే ఏం చేస్తాము? ఇది పక్కోలో దిష్టి, ఇంటోలో దిష్టి అంటాను, ఊరోలో దిష్టి అంటాను, బాలిగాని దిష్టి, బుద్ధమ్మ దిష్టి అంటాను. మీ ఉప్పు నీరుపకాయ దింపి నెట్టి మీదకెళ్ళి ఇట్లా దింపి యాక్టు అంటాను ఉమ్మిపించి మనుషులు తిరిగే తవ్వలే ఇడిచి వస్తాం కదా. కానీ ఊరికి మొత్తం గాలి జోకితే ఏం చేస్తారో మీ దాంట్లో ఎవరికన్నా ఎరకనా? ఏం చేస్తారు ఏమో నాకు కూడా తెలియదు. మా అక్క చెప్తుందంట, చూసుకోండి. ఊరికి దయ్యం కీడు, ఏటికి మొసలి కీడని ఒట్టిగానే చెప్పలే పెద్దలు. మా ఊర్లే పోరగాన్లు మంచుకుంటలేరు, జనాల పానాలు కూడా పోతున్నాయి. మరి గిట్ల ఎందుకైతుంది అని మా ఊరిని అయ్యవారిని అడిగితే, ఓర్ని మన ఊరికి కీడొచ్చిందని చెప్పిండు. మరి ఎట్లా పోవాలి అయ్యవారు అని అడిగితే, కీడొంటలు చేసుకుంటే ఊరికి పట్టిన కీడని తుడుచుకోపోతుందని చెప్పిండు. గందుకే ఇల్లు ఆకిలి ఇడిచిపెట్టి అడవిలోకి వచ్చి వంటలు చేసుకుంటున్నాం. పొద్దుగల్లా పోయి కోళ్ళని తెచ్చుకున్నాం, కోసినాం. హాగో గిడ కోడిపూరు వీక్తనే ఉన్నారు కదా. అరే నరసక్క తాలింపేస్తూనే ఉంది. కూరలు వండుకున్నాక ఇంత కళ్ళు బొట్టు కూడా తెచ్చుకున్నాం. మైసమ్మను మారమ్మను మొక్కి పిల్ల జల్ల అందరం కలిసి సంబరం చేసుకున్నాం. మరి కీడు పోవాలంటే పోషమ్మని నిమ్మలం చేయాలి కదా. అయినా ఇది మేము కొత్తగా చేస్తున్న ఎవ్వరం కాదు, మా తాత ముత్తాతల సంధి చేస్తుండ్రు. గప్పటి సంధి మేము కూడా పాటిస్తూనే ఉన్నాం. ఇప్పుడు గివ్వేం పద్ధతులు? మనిషి చంద్రమండలం మీద కోతున్నాడు, మొగుల మీదకి రాకెట్లు పోతున్నాయి అని మాత్రం అనుకుండ్రి. ఎందుకంటే ఎవ్వల ఆచారాలు వాళ్ళకే ఉంటాయి. ఆసన వస్తుంది మా మంగోలి మేక మటన్ వండుతున్నదో, కోడి చికెన్ వండుతున్నదో, పైసలు మిగిలి పట్టుకోనికే గుడ్డు కలాయించుకుంటున్నావు నువ్వులేలా మంగోలి. అబ్బా మంగోలి తిండి మీద పడ్డరా ఆయన. మంగోలి అబ్బా వచ్చిండ్రా నాయనా, నీ దిష్టి తగులుతుంది నాకు. అబ్బా దాసుకొని తింటున్నారు ఈమె. నేనేం అడుగుకో, అవి తింటే ఆయన నీటిస్తే తలిగి నాకు కడుపుని వస్తుంది. అబ్బా నీకెవరిస్తారంట, మొత్తం నేనే తింటా ఇవన్నీ. గంతగానం అగడవాడి తింటున్నావు, మస్తు ఆకలి అవుతున్నారు నీకు. ఏహే ఆకలి లేదు పాడు లేదు సత్తి, ఇంటికాడు ఉన్నా కదా టైం పాస్ అయితే లేదు అందుకే తింటున్నట్ట. టైం పాస్ కి తింటున్నావు అయితే నీ ఫైన్ అయిపోయినట్టే పోయిగా. ఎందుకు ఇవి తింటే ఏమైతుంది? చాలా మంచివి ఆలు చిప్స్. ఆలుగడ్డ చిప్స్ లేకుంటే చిఫురు గట్టను, నీకు లేనిపోని బీమార్లు వస్తాయి మంగోలి. ఏహే టైం పాస్ కి ఆలు చిప్స్ తింటుంటే బీమార్ వస్తుందని భయపెట్టిస్తున్నావు. నీకు ఇయ్యలేదని కుళ్ళు. ఆకలి లేనప్పుడు తింటే నీ ఫెయ్య కుల్లి అయిపోతుంది మంగోలి. ఏంది నాయనా మంతెన సత్యనారాయణ సార్ సూక్తులు గిట్ట ఇన్నావా ఏంది ఆయన? మంతెన గారు మా అక్క చెప్పింది. ఏమని చెప్పింది? తినొద్దని చెప్పిందా? తినొద్దానా అంటానా అంటే ఆకలి కానప్పుడు అగడవాడి తినొద్దంట అని చెప్పింది. తింటే ఏమైతుందని చెప్పలేదా? చెప్పింది. ఆకలి కాకుండా తింటే ఫెయ్యికి మంచిది కాదంట, రతకం మొత్తం ఖరాబ్ అవుతుందంట. అబ్బో బీమార్ లేవా గానీ నాకు ఒకటి అర్థమైంది. ఏం అర్థమైందంట నీకు? గంతగానం నాకు వస్తున్నది. రేపటి కింద ఉంచుకో, దాచిపెట్టుకో. ఏహే మీ అక్క వండి పెట్టలేక అట్లా చెప్తుంది అంతే. మా అక్క నేను ఎంత తింటే అంత వండి పెడతాది, మా అక్క గట్ల చేయరి. నిజం సత్తి సస్తికేరిచుమా మీ అక్క బాసన్లు తోమలేక గిప్పిలానేసింది, అది నువ్వు నాకు చెప్తున్నావు. గట్లగా ఆరు మొన్న పేపర్ వచ్చింది, నాకు బీ చూసి పెట్టింది. నీ పని అయిపోయినట్టే పోయిగా. నిజమా సత్తి? నువ్వు జోకులు చెప్తున్నావేమో అనుకున్నా. జోకులు గారు
సత్యంగా చెప్తున్నా మంగోలి, నా కడుపులో గంట కొట్టినప్పుడే నేను బువ్వ తింటా, నీ లెక్క కాదు. ఏ ఆడి ఏ భగవాన్ ఇన్నొద్దులు ఆకలి కాకుండా ఎదురు పడ్డది అల్లా తిన్నా నేను. अब केवड़ी సాంబారుమా మన కాయ అవసరం కానికో. ఇప్పుడు నీ ఫెయిలో మొత్తం రథకం చిక్కగా అయ్యి నరాలలో ఇరుకపోతుంది, అప్పుడు మంచిగా అవుతుంది. అయ్యో ఇన్నొద్దులు నాకు తెలియదు కదా. పర్సండి తినకు మళ్ళా ఫెయిల్ రథకం ఖరాబ్ అవుతుంది. అబ్బా ఇన్నొద్దులకు మంచి ముచ్చట చెప్పినావు సత్తి నువ్వు. ముందుగా నేను నమ్మలేదు తెలుసా. నమ్మవు ఇప్పుడు నమ్మినావు కదా, ఇక ఫో ఫో. మీరు కూడా ఆకలి కానప్పుడు తిరక్కుండ్రి మంగోలి లేక, సరేనా? మంచిగా ఉన్నాయి కదా తిన్మారు వార్తలు. అవును ఆయితారం నేనే చెప్తా కదా, మంచిగా ఉంటాయి. మళ్ళీ ఆయితారం కూడా నాకు పిచ్చే వీడియోలు మళ్ళీ ముచ్చట్లతో మీ ముంగటికే వస్తా, సరేనా? అప్పటిదాకా మీరు ఈ 6 చూసుకుంటుండండి.